హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అషిష్ వ్లాగింగ్. ఈ వ్లాగ్ వచ్చేసి పార్ట్ 2 కంటిన్యూషన్ వ్లాగ్ అండి. సో ఎవరైతే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడలేదో వెళ్ళి చూడండి, అప్పుడు మీకు ఈ పార్ట్ 3 వ్లాగ్ అర్థమవుతుంది. సో మేము శ్రీకాళహస్తి నుంచి చెన్నైకి స్టార్ట్ అయిపోయాం కదా, సో చెన్నై రీచ్ అయ్యామన్నమాట. మేము ఎక్కిన బస్ వచ్చేసి ఆంధ్ర స్టేట్ బస్ కాబట్టి మాకు చెన్నై బార్డర్ లో దింపారు వాళ్ళు. అందుకే ఇంకా అక్కడ నుంచి మేము మెయిన్ సెంట్రల్ చెన్నైకి రావాలి కాబట్టి మేము ఆటో తీసుకున్నాము. సో అక్కడ మేము వెళ్తుంటే దారిలో మాకు ఇది కనిపించింది అనమాట. ఏంటని చెప్పేసి ట్రై చేసాము. ముంజల్ అంటారు కదా, ఐస్ యాపిల్. సో ఆ యాపిల్ జ్యూస్ అనమాట అది. సో కొత్తగా ఉందని ట్రై చేసాము. అదన్న కాపమంటే ఆపర్ అనమాట. సో ఈ బ్లాగ్ వచ్చేసి కొంచెం లెందీగా ఉంటది. సో చెన్నై గురించి ఫ్యూ థింగ్స్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ బ్లాగ్ అనేది మొత్తం క్లియర్ గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ మేము ఇక్కడ ఇది వచ్చేసి సెంట్రల్ చెన్నై అంటారు గైస్. సో ఎక్కడైనా మీరు ట్రైన్ లో అక్కడ వెళ్తే మాత్రం మీరు ఇక్కడే దిగుతారు. మెయిన్ సెంట్రల్ అనమాట ఇది చెన్నైకి. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నామంటే మా అరుణాచలం బస్ వచ్చేసి నైట్ ఉందన్నమాట. సో ఎందుకు టైం వేస్ట్ చేయడం, అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పాను మా అక్క వాళ్ళకి. అండ్ అక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు చాలా షార్ప్ గా ఉండాలి. అక్కడనే కాదు ఎక్కడ వెళ్ళినా కూడా ఉంటారు కదా గైస్, గుడ్ పీపుల్ ఉంటారు, బ్యాడ్ పీపుల్ ఉంటారు. సో మనకి ఎవరు ఫేస్ అవుతామనేది తెలియదు. అండ్ నా ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకటి నాకు లాంగ్వేజ్ వచ్చు, నాకు తమిళ్ లాంగ్వేజ్ వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది అన్నిటి మీద. సో అలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీ అయిందనమాట. బట్ ఎవరైతే కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారో చాలా కష్టం అనమాట ఎక్కడికి వెళ్ళినా. సో ఆటో వాళ్ళు ఏంటంటే మనకి 400-500 అలా అంటున్నారు అనమాట మేము దిగిన దగ్గర నుంచి ఈ సెంట్రల్ చెన్నైకి. సో మేము ఏంటంటే ర్యాపిడో అక్కడ ఉంటదని చెప్పి లోకల్ పీపుల్ తో నాకు తెలిసింది. సో ర్యాపిడో బుక్ చేసుకున్నాను. అండ్ అక్కడికి వెళ్ళగానే అవి తీసుకున్నాను అనమాట, మ్యాంగో అవన్నీ. అండ్ నేను చెప్పాను కదా మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం చెన్నై అని చెప్పేసి. సో అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మెట్రో గైస్. మెట్రో అనేది మనకి ఇక్కడ నార్మల్ మెట్రో ఉంటది కదా, అక్కడ ఏంటంటే చెన్నైలో మనకి అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటది. సో అది నేను ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను మా అక్క వాళ్ళతోటి. సో మ్యాంగో తీసుకున్నానని చెప్తున్నాను మీకు. నేను చెప్తున్నాను కదా గైస్ అక్కడ ర్యాపిడో ఉంటది అని చెప్పేసి. సో ర్యాపిడో బుక్ చేసుకోండి సో దట్ మన కాస్ట్ అని తక్కువ అవుతుంది. అక్కడ నాకు 400-500 అన్నారు అని చెప్పాను కదా, నాకు ర్యాపిడోలో 170 అలా పడ్డది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అంటే చాలా మంచిగా మనం రిసీవ్ చేసుకుంటారు గైస్. ఆటో అన్న వాళ్ళు కానీ అక్కడ ఉన్న మనుషులు కానీ చాలా బాగా మాట్లాడతారు. ఏదైనా మనకి ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు ఆగి మరీ అడుగుతారు. మనం అయితే ఇక్కడ హైదరాబాద్ లో నేను చాలా మందిని చూస్తాను, అసలు ఏమైనా అయిపోయిందంటే కూడా ఆగి అడగరు. సో అదొకటి బాగా నచ్చింది నాకు అక్కడ. అండ్ సెకండ్ థింగ్ చెప్పాను కదా అండర్ గ్రౌండ్ అని చెప్పేసి, లిఫ్ట్ మనకి కిందికి తీసుకొని వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ నుంచి మేము ఏంటంటే మెరీనా బీచ్ కి వెళ్దాం అనుకున్నాము. సో మెరీనా బీచ్ కి వెళ్ళడానికి ఇంకా మాకు అంత నాలెడ్జ్ లేదు, అంటే మరీ మనకి అక్కడ అంతా తెలియదు కదా. ఎంత ఎక్స్ప్లోర్ అయినా మనం ఎంత ఏమన్నా కూడా మనకి అంతగా నాలెడ్జ్ ఉండదు కదా. సో కొంచెం కష్టమైంది మాకు తెలియక, అంటే ఎక్కడ దిగాలి ఏంటి అని. బట్ మేము అట్ లాస్ట్ కొంచెం కనుక్కుంటూ అయితే వెళ్ళామన్నమాట. అండ్ మెట్రో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది గైస్. మన మెట్రో లాగా కాదు అస్సలు, విత్ ఇన్ సెకండ్స్ లో ఒక్కొక్క స్టాప్ కి రీచ్ అయిపోతున్నాం అక్కడ. అండ్ ఎంత ఏసీ తెలుసా, లోపలికి వెళ్ళినప్పటి నుంచి అక్కడ మొత్తం ఆ మెట్రో స్టేషన్ ఉంటది కదా, అక్కడ నుంచి మనకు మొత్తం ఏసీ. బయట అంతా ఎంత వేడిగా ఉందో అంత ఏసీలో ఉందన్నమాట మొత్తం. అండ్ చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది, చాలా బాగా అనిపించింది నాకైతే. మెట్రో మాత్రం మన మెట్రో లాగా లేదు. అండ్ మేము అక్కడనే దిగిన తర్వాత మేము చెప్పాను కదా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయామని చెప్పి, అక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి గైస్. ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ లో, ఈ ఏమంటారు పింక్ కలర్ బస్సెస్ అన్ని ఫ్రీ బస్సెస్. సో అక్కడ ఏం తెలుసా, మనలాగా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్ వచ్చింది కదా, ఆధార్ కార్డ్ చూపించాలి, పాన్ కార్డ్ చూపించాలి, అది ఇది అని చెప్పేసి ఏవో పెద్ద ఉంది కదా. అక్కడైతే అట్లా ఏం లేదు. మనం బస్ ఎక్కగానే మనకి ఫ్రీ టికెట్ ఇచ్చేస్తారు. మనం ఏ స్టేట్ ఆ స్టేట్ అనా కదా, అక్కడ బిలాంగ్ అవుతాం, అవి ఏం క్వశ్చన్స్ అడిగారు. సో అక్కడ నుంచి మేము నార్మల్ ఎంఎంటీఎస్ ఉంటది కదా, ఎంఎంటీఎస్ తీసుకున్నాము. సో మేము డ్రెస్ చేంజ్ కూడా అక్కడే చేసేసుకున్నాం అనమాట స్టేషన్ లో. సో దట్ మేము బీచ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటాయో లేదో వాష్రూమ్స్, అవి ఎందుకు అంత బాధ అని చెప్పేసి అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. సో చెన్నైలో నాకు నచ్చిన ఇంకొక థింగ్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ గైస్. ట్రాన్స్పోర్టేషన్ కి అయితే అక్కడ అస్సలు దూకానే లేదని చెప్తాను నేనైతే. ఫస్ట్ థింగ్ నేను మెట్రో అయితే మీకు చూపించాను కదా ఎంత నీట్ అండ్ క్లీన్ ఉందో, అండ్ క్లాసిక్ గా అనిపించింది నాకైతే. దాంతో పాటు అఫోర్డబుల్ ప్రైస్ లోనే విత్ ఇన్ సెకండ్స్ లో వెళ్ళిపోతాం మెట్రోలో. అది కాకుండా గర్ల్స్ కి ఫ్రీ బస్ ఉంటది. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది బస్సెస్ కూడా మనకి 5-5 మినిట్స్ ఉంటది, మనలాగా కాదు అక్కడ. అండ్ థర్డ్ థింగ్ ఎంఎంటిఎస్ కూడా ఎంత బాగుందో గైస్ అక్కడ. 10 రూపీస్ అనమాట మనకి ప్రైస్. ఎక్కడికైనా వెళ్ళండి ఎన్ని స్టాప్స్ అయినా. మన దగ్గర కూడా అట్లనే ఉంటది, బట్ మన దగ్గర ట్రైన్స్ ఏ ఉండవు. అక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ట్రైన్స్ కూడా మనకి 5-5 మినిట్స్ 10-10 మినిట్స్ లోనే ట్రైన్స్ వస్తూనే ఉంటాయి. నాకైతే చాలా బాగా అనిపించింది గైస్.
నాకు అక్కడ ట్రాన్స్పోర్టేషన్, అక్కడ మనుషులు మాత్రం చాలా నచ్చారు అసలు. గైస్ వి కేమ్ టు బీచ్. అంటే బీచ్ ముందుంది, మేము నడుస్తున్నాం గైస్ బీచ్కి. ఆన్ ద వే టు బీచ్. సారీ గైస్, ఇట్స్ బీచ్. ఇట్స్ బీచ్ గైస్. సెల్ఫ్ రోస్ట్ చేసుకోమంటే అస్పనే ఫస్ట్ ఉంటది. నేనే నవ్వుకుంటా కొన్ని విషయాల్లో అయితే. అండ్ పక్కన వాళ్ళు అట్లా తడబడితే మాత్రం ఫస్ట్ నేనే ఉంటా నా ఫ్రెండ్స్ అందరికి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఆ బీచ్ లో నడవాల్సి వచ్చింది చూడండి గైస్. ఆ మూల నుంచి ఈ మూలకు ఉంది ఆ బీచ్. సో దేర్ వీ హ్యావ్ బీచ్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ వాకింగ్. అక్కడ వరకు నడిచాము. సో ఇప్పుడు ఇంకా అక్కడ వరకు నడవాలి. వీఆర్ జస్ట్ వాకింగ్ గైస్. నేను బ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. మా వాళ్ళు మెల్లగా వస్తున్నారు వెనకాల. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అవి కూడా ఉన్నాయి, అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేను ఒక చెప్దాం అనుకుంటున్నా గైస్, ఉన్నది లైఫ్ ఒకటే. లెట్ ఇట్ బి ఎనీథింగ్, వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ లైఫ్. నేను కనిపిస్తున్నాను, రండి ఎంజాయ్ చేయండి. ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. ఎప్పుడు చూసినా ఏసీ రూమ్లోనే కూర్చొని, ఎప్పుడు చూసినా కంప్యూటర్ల మీదనే ఉంటే లైఫ్ని ఇంకేం ఎంజాయ్ చేస్తారు చెప్పండి. అమ్మ నేను అడవలేను ఇంకా. బట్ టు సీ దట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్ వీ హ్యావ్ టు గో త్రూ దిస్. అంతే కదా, లైఫ్లో కూడా అంతే. మన బ్యూటిఫుల్ డెస్టినేషన్కి చేరాలంటే వీ హ్యావ్ టు గో త్రూ విత్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ థింగ్స్. అక్కడికి వెళ్ళినంత నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. బాయ్ గైస్, వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద బీచ్. సో ఈ బీచ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ బీచ్ in the world anta, which is Marina Beach. So Marina Beach ki almost we are near. So ikkadandi food stalls and పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. And this is small hotel. ముందు క్లిప్స్ లో ఏదో మోటివేషనల్ స్పీకర్ లాగా ఒకటే స్పీచ్ ఇస్తున్నాను అని అనుకోకండి. నాకు అనిపించింది నేను చెప్పాను, బట్ మీకు అనిపించింది మీరు చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్స్ యువర్ లైఫ్ అండ్ యువర్ డిసిజన్స్. మనకున్నది ఒకటే లైఫ్ గైస్. ఆ లైఫ్ ని మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా లీడ్ చేసి అన్ని ఎక్స్ప్లోర్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ తో మంచి మెమరీస్ తో వెళ్ళిపోవాలని అనుకుంటాను నేను. మీరేమనుకుంటారో మీ ఒపీనియన్స్ నాతో షేర్ చేయండి. ఫిష్ తెస్తున్నారు, మొత్తం ఫిష్ స్మెల్ వస్తుంది ఏడి కాడికి. గైస్ నిజంగా నేను ఎన్ని ఇయర్స్ తర్వాత బీచ్ దగ్గరికి వచ్చినా. ఇట్స్ బీన్ ఎ లాంగ్ 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 టైమ్. ఆగండి దగ్గరికి వెళ్ళాక చూస్తా. లాంగెస్ట్ బీచ్. ఇంత పెద్దగా ఉంది గాయస్, కళ్ళు సరిపోట్లేదు చూడడానికి. అంత కష్టపడి బీచ్‌కి పోతే నా కేర్ టేకర్ మా అక్క చూసిర్రా ఎట్లా ఒర్రుతుందో. వామ్మో! మా అమ్మని రీప్లేస్ చేసేసింది మా అక్క. నేనైతే మా మమ్మీని మిస్ కూడా కాలే. అంతగనం రీప్లేస్ చేసింది. ఒకటే ఒర్రుతుంది. నేనున్నదే లాస్ట్‌కున్నాం గైస్ మేము. అది చూడండి, ఇప్పుడు మా అక్క వీడియో దింపేటప్పుడు చూడండి ఎంత లాస్ట్‌లో ఉన్నామో. అప్పుడు కూడా ఒర్రుతూనే ఉంది పాపం. ఎంతైనా వాళ్ళకి భయం ఉంటది కదా. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేసాం గైస్. నాకైతే చాలా బా అనిపించింది. హ్యాపీనెస్ చూడండి నా కళ్ళల్లో. వన్ ఆఫ్ ది స్వీట్ మెమరీ యాడెడ్. ఇక్కడ నా టైర్డ్ ఫేస్ చూసి భయపడకండి గైస్. ఇది బీచ్ లో ఆడి వచ్చిన తర్వాత దింపిన వ్లాగ్ కదా, అట్లనే ఉంటది. నేనైతే ఫుల్ ఆడిన బీచ్ లో, అక్కడ ఎక్కువ వ్లాగ్ దింపలేదు. ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే వారికి ఈవినింగ్ అయిపోయింది అనమాట, అంటే చీకటి అయిపోయింది. బట్ అరుణాచలంకి మాకు 7:30 8 o'clock ఉండే అనమాట బస్సు. అందుకే ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోయాము. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ ఇది ఏమనుకుంటున్నారో చెప్పండి గైస్, ఇంత పెద్దగా ఉంది కదా, మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు నడిసాము. సో నేనైతే ఫస్ట్ చూడంగానే ఎయిర్పోర్ట్ అనుకున్నా.
కానీ అదేంటంటే బస్ స్టాప్ గైస్. నేనైతే షాక్ అయిపోయాననమాట. వామ్మో! ఇంత నీట్ అండ్ క్లీన్‌గా, ఇంత మెయింటెనెన్స్‌తో ఎంత బావుందేందిరా బాబు అనిపించింది. బట్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ గైస్. అండ్ మేము అరుణాచలంకి స్టార్ట్ అయిపోయామనమాట. నాకైతే టికెట్ ప్రైస్ ఏది గుర్తుకు లేదు. చాలా డేస్ అయిపోయింది కదా! సారీ ఫర్ ద డిలే గైస్. ఎందుకంటే కొంచెం నాకు బిజీ ఉండడం వల్ల, దానివల్ల నాకసలు అవ్వట్లేదు. నేనైతే ఈ పార్ట్ 3 లోనే మొత్తం అరుణాచలం సీరీస్ ఖతం చేద్దాం అనుకున్నా. బట్ ఈ చెన్నై కొంచెం పెద్దగా ఉండే గాబట్టి ఆ వ్లాగ్ చాలా పెద్దగా లెంథీగా అయిపోయింది. సో, ఇది అరుణాచలం దగ్గర దిగిన వ్లాగ్. ఇది నెక్స్ట్ పార్ట్‌లో పెడతాను. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ అనేది నెక్స్ట్ వీక్ పెట్టేస్తాను అరుణాచలంకి. టిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ అప్‌కమింగ్ వీడియోస్. బై.